శ్రీ గురుభ్యో నమ. శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ. మనం ఎక్కువగా దేవతలనే గాక మనుషుల్ని కొంతమందిని స్వామి స్వామి అనేటువంటి మా నామంతో మనం పిలుస్తూ ఉంటాం. ఆ స్వామి అను శబ్దమునకు ఆధారమై ఆ స్వామి అనేటువంటి పదము ఎవరిని మనం ఉచ్చరించవలసినటువంటి అవకాశం ఉన్నది, దాని యొక్క ఆ పరమార్థం ఏమిటనేటువంటి అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఆది విరాట్ విశ్వకర్మ ఆత్మ శక్త్యాత్మక మాయా విశేష శక్తిమయ సత్వ రజ స్తమో గుణయుత శుద్ధాంతఃకరణ చైతన్యోద్భవ మహాతత్వ సంభవ అహంకార చైతన్య జనిత పంచతన్మాత్రాత్మక సూక్ష్మకారణ మహాకారణాతీత అచల పరిపూర్ణయుత స్థూల పంచభూత పంచీకరణ బ్రహ్మబుద్ధి. అంటే బ్రహ్మ అంటే ఈ యొక్క విశ్వకర్మ పంచముఖముల నుండి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖములలో మూడవ ముఖ సంజనిత ముఖోద్భవ అయినటువంటి తుష్టు బ్రహ్మ. అంటే ఉదాహరణకి ఆ తుష్టు బ్రహ్మ యొక్క స్వరూపముగా ఈ యొక్క బ్రహ్మస్థానమైనటువంటిది బొడ్డు. ఈ బొడ్డు ఏదైతే ఉన్నదో మనం చెప్పుకున్నట్లుగా ఈ దేహంలో మనకి షట్చక్రాలు అనేటివి ఇక్కడ ఉన్నవి, మన శరీరంలో షట్చక్రాలు అనేటటువంటివి ఉన్నవి. స్వామి స్వాధిష్టాన స్థానమితి తత్వసిద్ధి లేదా తత్వస్థితి. స్వాధిష్టానమితి జ్ఞాన స్వామిన, స్వాధిష్టానమితి త్వష్టు బ్రహ్మజ్ఞాన ఇది స్వామిన అన్నారు. అంటే ఈ యొక్క త్వష్టు బ్రహ్మ విశ్వకర్మ తృతీయ ముఖోద్భవం నుండి వెలువడినటువంటి విశ్వకర్మ వంశము అంటే విశ్వబ్రాహ్మణ వంశమందు ఈ యొక్క నాభిస్థానమున ఏదైతే త్వష్టు బ్రహ్మ స్వరూపుడు త్వష్టు బ్రహ్మ యొక్క స్వరూపుడైన బ్రహ్మస్థానము అందు బుద్ధి మనకి మిళితమై ఉంటుంది. ఈ యొక్క బుద్ధిని మనం సక్రమైనటువంటి మార్గంలో ఈ జీవుడు నడవడికను చేసుకోవాలి అంటే గుణరహిత శుద్ధ సత్వ మాయాంతఃకరణ బుద్ధి బ్రహ్మస్వరూపమే మహాకారణ శరీరము. ఈ మాయా త్రిగుణమయ శుద్ధాంతఃకరణ బుద్ధి బ్రహ్మ చైతన్యమే మాయా ప్రపంచము. అనేక జన్మల కారణమైనటువంటి భూతంపైన మాయామోహ ప్రపంచ విషయాదులు శాశ్వతంబని భావింపజేసి తన్ను తాను తెలుసుకున్నటువంటిది స్వయంగా తెలుసుకున్నటువంటిది మాత్రమే అది యొక్క స్వామి అనేటువంటి ఆ మాటకు వారు గౌరవింపబడతారన్నట్లుగా. అదేవిధంగా పరమార్థ దృష్టిని గోచరింపజేయటానికి మనం గురువులను ఆశ్రయిస్తాం. అనాది విశ్వకారణ దంపతులైనటువంటి వారు అయినటువంటి విరాట్ విశ్వకర్మ వైశ్వకర్మణి వారి యొక్క వంశజులైనటువంటి విశ్వబ్రాహ్మణ వంశీయుల దగ్గర విద్యాభ్యాసం చేసి మలిన త్రిగుణాంతఃకరణ చైతన్య స్వరూపాల నుండి బయటకు వచ్చే విధంగా ఈ యొక్క శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపులైనటువంటి జగద్గురువులైనటువంటి విశ్వబ్రాహ్మణుల వంశీయుల దగ్గర ఈ యొక్క విద్యను గనక మనం నేర్చుకున్నట్లయితే చైతన్య స్వరూపంగా ఈ జీవుడు మారతాడు. అవిద్య బుద్ధి మహత్వము అంటే అవిద్య నుండి బయటపడి అవిద్య అనగా జ్ఞానము గానిది, విద్య అనగా జ్ఞానము కలిగినది. చీకటి యందు మనకు అవిద్య మనల్ని ఉదాహరణకి చీకటిని అంటే మనం ఒక అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మీళితం ఏనా తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అజ్ఞానాన్నేమో చీకటితో పోల్చారు, వెలుగుని జ్ఞానంతో పోల్చారు. ఇప్పుడు సహజంగా మనం అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మీళితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. ఇప్పుడు ఈ చీకటిని అజ్ఞానంతో ఎందుకు పోల్చారయ్యా అంటే ఈ ఉదాహరణకి మనం ఏదైనా ఒక గురువు దగ్గరికి వెళ్ళి మనం విద్యాభ్యాసం చేసినప్పుడు బుద్ధికారకమైనటువంటి బ్రహ్మ యొక్క తత్వాన్ని ఆ జ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానస్థితి ఆ జ్ఞానస్థితిని పొందేందుకు ఈ యొక్క విశ్వబ్రాహ్మణ వంశీయులు శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపులైనందువలన ఈ జీవుడు గుణాన్ని జయించి మాయలో నుంచి బయటపడి ఈ జీవుడు అనేటువంటిది ఒక వెలుగు స్వరూపంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకు వెలుగు స్వరూపంగా ముందుకు వెళ్ళాలి అంటే దానికి ఒక కారణం ఉన్నది. మనము చీకటిని ఎందుకు చూడలేము, వెలుగును మాత్రం ఎందుకు అసలు భగవంతుడు తలుచుకుంటే మనం చీకటి కూడా చూసే విధంగా చేసేటువంటి వాడు.
వెలుగు అంటే ధర్మం, వెలుగు అంటే సత్యం, వెలుగు అంటే జ్ఞానం, వెలుగు అంటే ఆచార్య తత్వము, వెలుగు అనేటటువంటిది విశ్వకర్మ బ్రాహ్మణ వంశీయులు ఇచ్చినటువంటి జ్ఞాన స్వరూపం. అటువంటి మనం వెలుగును మాత్రమే చూడగలుగుతాం. అజ్ఞానము, అధర్మము, అవివేకము, అవిద్య, ఇటువంటి దుఃఖ ప్రవాహ సంబంధితమైనటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని మనం చూడలేము. అందు కారణం చేత ఈ సుషుమ్న వ్యవస్థ కారణదేహంబగు ఏమీ తెలియని గాఢ నిద్రావస్థ ప్రపంచమంతా తపస్సులో మునిగియుండును. మా ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవుని ఆత్మశక్తితో కూడిన మాయా విక్షేపణ శుద్ధాంతఃకరణ ఏకత్వోద్భవ చైతన్యము నుండి జనించిన మహాతత్వం అనగా ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవ పంచవదన ఫాలభాగ త్రినేత్రోద్భవ మహాతత్వ తేజంబు నుండి వెలువడినటువంటి ఈ యొక్క సానగా సనాతన, అహభూన, ప్రత్న, సుపర్ణ పంచ పరబ్రహ్మర్షుల వంశీయులైనటువంటి ఈ యొక్క మనుబ్రహ్మ, మయబ్రహ్మ, చుష్టు బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ పంచ పరబ్రహ్మర్షుల వంశోత్పన్నులైనటువంటి పంచబ్రహ్మల యొక్క వంశంలో ఈ యొక్క తుష్టు బ్రహ్మ స్వాధిష్టానానికి అధిపతి అయినందువలన ఈ యొక్క స్వాధిష్టానానికి అయినటువంటి తుష్టు బ్రహ్మ వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణులు మంత్రోపదేశం చేసి వారి ద్వారా విద్యను పొంది వారి ద్వారా ఉపనయనాది క్రతువులను చేయించుకుని వారు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకొని గుణాన్ని నుండి బయటపడి శుద్ధాంతఃకరణ చైతన్య నిర్గుణ తత్వాన్ని తెలుసుకొని దేవబ్రాహ్మణులైనటువంటి విశ్వబ్రాహ్మణుల యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే స్వయం ప్రకాశంగా వెలిగేటువంటి తత్వాన్ని పొందుతారు. తన్నుకు తానుకు తెలుసుకున్నటువంటిదే స్వాధిష్టానమితి స్వామి. జై వీర బ్రహ్మ, జై గోవిందమాంబ జై.